MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. Sir, namaste. నమస్తే Welcome to my show. థ్యాంక్ యూ వెరీ మచ్ Sir, ఎలా ఉంది సార్ ఆరోగ్యం? బాగుందండి, హెల్తీగా ఉన్నానండి. థ్యాంక్ యూ. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మన ఈ ప్రోగ్రామ్ కొంచెం ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయడానికి మీరు ఒక పితు డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. పితు కొంచెం ఎనర్జీ మీరు స్టార్ట్ చేయండి, నేను చెప్తాను. పితు స్టార్ట్ చేయండి. పితు పితు బాగుంది. గుడ్. ఓకే, అసలు ఈ గొంతు మార్చాలన్న ఐడియా ఎవరిది సార్? అసలు ఇది నేను కాలేజ్ చేస్తూ మిమిక్రీ చేసేవానండి. అన్ని ఆర్టిస్ట్, కృష్ణ గారు, శోభన్ బాబు అన్ని మిమిక్రీ చేస్తూ ఉండేవాడిని. ఓకే, అప్పుడు పిలిచేట రాజా గారు అడిగారు ఎవడి మూడు షూటింగ్లో, డిఫరెంట్ వాయిస్ చెప్పగలుగుతావా అని కాలేజ్ చేస్తాం మిమిక్రీ చేసేవానండి. చెప్తాను 2-3 వాయిస్ అంటే 2-3 వాయిస్ చేసి చూపించాను మీట్గా. కృష్ణ గారు, దిశోన్ బాబు లాగా కొత్తగా నువ్వు ఏదైనా కంటి స్టార్ట్ చేయాలి సుధాకర్ అంటే అప్పుడు ఈ డైలాగ్ స్టార్ట్ చేయాలి. పిచ్చ కొట్టుడు ఆయన ఇది చాలా బాగుంది సుధాకర్, ఇదే కంటిన్యూ చేయన్నారు. సో ఎవడి మూడు అంతా అదే కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. ఇంకా లైక్ అది క్లిక్ అవ్వడము, ఆ పిక్చర్ పెద్ద హిట్ అవ్వడం, నా ట్రెండ్ జనాన్ని లైక్ చేయడంతో ఇంకా అది చాలా పిక్చర్స్ కంటిన్యూ అవ్వడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ఇక పిచ్చగొట్టు సుధాకర్ అవ్వడం. అది మీకు సెకండ్ ఇన్నింగ్ అది కదా. అసలు ఆ పిచ్చకొడు అన్న వర్డ్ ఎలా వచ్చింది సార్ అసలు? అంటే ఇంత ప్రీవియస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అదేంటా దాని లేదా? అప్పటికప్పుడు క్రియేట్ చేసి చెప్పడం తప్పితే అదే సడన్గా. సో ఓకే, మీరు ఒక డైలాగ్ మేనరిజంతో మొన్నటి వరకు మనకి ప్రేక్షకులందరికీ సక్సెస్ అయ్యారు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు రీఎంట్రీ చేయబోతున్నారు కానీ మళ్ళీ ఆ మేనరిజం అన్నది ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు? అంటే మళ్ళీ ఏదో కొత్తదనం ఉంటేనేగా, మళ్ళీ అది ఎంతవరకు మొనాటిని వచ్చే ప్రమాదం ఉందిగా? ఉంటాను, ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను నేను కాదని పూరి జగన్నాథ్ తమ్ముడు రామ్ శంకర్ హీరోగా చేసే పిక్చర్ చాలా కాలంతో మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను. దాంట్లో డైరెక్ట్ వినోద్ విజయన్ గారు అడిగారు అనమాట, ఏదైనా పెక్యులర్ పెడతావు సుధా మ్యానరిజం అని. ఇప్పుడు ఆ సినిమాకి లస్కర్ అని ఒక మ్యానరిజం పెట్టాను. అది బాగుంది సుధాకర్, కంటిన్యూ చేయమంటే సినిమాలో చాలా చుట్ట లస్కర్ అంటుంటాను అనమాట. నేను రామ్ శంకర్ గారి మేనవంగా యాక్ట్ చేస్తున్నాను సినిమాలో. ఆ క్యారెక్టర్ కూడా పర్మిట్ చేస్తుంది. మళ్ళీ పెద్దరికంలో ఎంత పేరు వచ్చిందో ఈ క్యారెక్టర్ కూడా అంత పేరు వస్తుంది, నమ్మకం నాకుంది. ఓహో, అది వెరీ గుడ్. నేను అనేది డైలాగ్ పదం మేనరిజం అనట్లేదు, ఆ చెప్పే విధానము మార్చారా అలాగే ఉంచారా? అలా లేదండి, కంప్లీట్ ఆ క్యారెక్టర్ తగినట్టుగా ఉంటుంది తప్పితే ఆ మ్యారేజ్ ఎక్కువ ఉండదు. ఏదో ఒక 2 చోట్ల డైలాగ్ మ్యారేజ్ ఉంటుంది తప్పితే మిగతా అంతా క్యారెక్టర్ పరంగా ఒక పెద్దరికం టైప్లో ఒక బాధ్యతాయుతమైన ఒక మేనవలాగే ఉంటుంది క్యారెక్టర్. ఆ మోడ్యులేషన్ కానీ ఇంకోటి కానీ అంత పకడ్బందీగా ఉంటుంది. అది గుడ్. మీరు హీరోగా స్టార్ట్ చేశారు సార్ తమిళ్లో. అవును, హీరోగా చేశారు, తర్వాత విలన్గా చేశారు భోగభాగ్యాలు, కృష్ణ గారి టైంలో. అప్పటి నుంచి భోగిమంటలు, తర్వాత మళ్ళీ కమెడియన్ అయ్యారు, మళ్ళీ కమెడియన్గా చేశారు. ఈ మూడు ఈ జర్నీలో ఈ 3 ఇదిలో ఏది మీకు ఎక్కువ కష్టంగా అనిపించింది? నాకు కష్టం అంటే ఏది లేదండి. నేను ఒకటే అనుకునేవాడిని, నేను చేసే క్యారెక్టర్ కామెడీ అయినా విలనిజమైనా. ఇప్పుడు ముత్యమంతా ముద్దు ఉంది, మజ్ను ఉంది, విలన్ అవుట్ ఆన్ దట్ విలన్. అది ఎలాంటి విలన్ అంటే డిఫరెంట్ విలన్ అది. మరి దానికి తగినట్టుగా చేసేవాడిని. మరి కామెడీ వచ్చినప్పుడు ఇప్పుడు కిరాయి దాదా కానివ్వండి, తర్వాత చాలా ఉన్నాయి కామెడీ విలన్, అలాంటి పిక్చర్లు మళ్ళీ ఆ మాట కొంచెం డిఫరెంట్ చేసేవాడిని. అలాగే క్యారెక్టర్ పరంగా నా యాక్టింగ్లో కానీ మోడలేషన్ కానీ డిఫరెంట్ ఉండేది తప్పితే ఇదే అన్నట్టుగా ఉండేది కాదు. అలా స్టికాన్ అయ్యామని కాదు. నేను ఏ స్టేటస్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు మీరు, హీరోగా, కమెడియన్గా, విలన్గా? మరి తమిళనాడులో హీరోగా యాక్ట్ చేసినప్పుడు ఆ పిక్చర్స్ అని హిట్, దగ్గర 35 పిక్చర్స్ వేసాను. 35 పిక్చర్స్ హిట్. అన్నిటికీ ఇళయరాజా మ్యూజికే ఎక్కువ ఉండేది. నాకు సింగర్స్ మలేష్ వాసుని పాడేవాడు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడేవారు, జయచంద్ర పాడేవారు, అలా రకరకాల సింగర్స్ నాకు పాడేవాళ్ళు. మరి తమిళ్లో చేసేటప్పుడు ఆ పిక్చర్స్ కూడా క్లిక్ అయ్యాయి. ఇళయరాజా ఎక్కువ సాంగ్స్ పాటలు పాడేవాడు నాకు. అలా ఉండేది. అనేది ఏ దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు అంటున్నాను. నేనా తమిళ్లో ఉన్నప్పుడు తమిళ హీరో యాక్ట్ చేసేవాడిని, లైక్ చేసేవాడిని. తెలుగు వచ్చిన తర్వాత కామెడీని లైక్ చేయడం స్టార్ట్ చేశాను. ఎంజాయ్ చేసేవాడిని కామెడీ సీన్స్ చేసేటప్పుడు. డైలాగ్ చెప్పుకోవడం కానీ ఇంకోటి కానీ సెట్లో అంతా సరదా ఉంటుంది. మళ్ళీ ఆ డైలాగ్ యాక్ట్ చేసి చూపించేవాడిని డైరెక్టర్కి అంతా. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. సెట్లో ఉండగా సందడిగా ఉండేదండి, చాలా టైంపాస్ ఉండదు. అందరు గొడవ చేస్తూనే ఉండేవాళ్ళు అందరం. అలా ఉండేది. చాలామంది చెప్తా అంటే మన తెలుగులో చూసుకుంటే మోహన్ బాబు గారి తర్వాత విలన్, హీరో, కమెడియన్ అంటే మళ్ళీ మీరు, నాకు తెలిసి మళ్ళీ ఇంకా పెద్దగా ఇన్ని వేరియేషన్ చూసిన వాళ్ళు. అవును, రాము అనే పిక్చర్లో మరి అది మోహన్ బాబు టైప్లోనే ఉంటుంది నా క్యారెక్టర్ అంతా కూడా. రాము బాలకృష్ణ గారి హీరో దాంట్లో క్యారెక్టర్ అంతా కూడా అలాగే ఉంటుంది. తర్వాత మళ్ళీ వినోద ఎవరు హీరో ఎవరండి?
హీరో ఇదేనే వెంకటేష్ గారే హీరో ఈ సినిమాది. విజేత విక్రమ్. ఈ విజేత విక్రమ్ క్యారెక్టర్, రాము క్యారెక్టర్ విలనిజం ఎక్కువ ఉంటుంది అనమాట, కామెడీ తక్కువ ఉంటుంది. మరి అవి కూడా క్లిక్ అయ్యాయి క్యారెక్టర్స్ అదనమాట. కమెడియన్గా మీది ఒక స్టైల్ కదా. ఓకే, కొన్ని రోజుల నుంచి మీరు స్క్రీన్లో కనబడట్లేదు, చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని భర్తీ చేసిన ఇప్పటి కమెడియన్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరు కనపట్టలేదు నాకు. కొంతవరకు అతను సప్తగిరి కొంతవరకు కామెడీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంతకుముందు మరి యాక్ట్ చేసిన బ్రహ్మానందం కానీ లేకుంటే ఎంఎస్ నారాయణ కాబట్టి నాకు చాలా ఇష్టం. అతని ట్రెండ్, అతని కామెడీ యాక్షన్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఓకే, రకరకాల కామెడియన్స్ ఉన్నారు. మీ ప్లేస్ పర్టికులర్గా ఇప్పుడు సునీల్ ఉన్నాడు, అతనికి ఒక ప్లేస్ ఉంది. అట్లా మీ ప్లేస్ని ఎవరు భర్తీ చేశారు ఇప్పుడున్న కామెడీ ప్లేస్? మరి ఎవరు లేరు, కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మరి సునీల్ బాగా చేసేవాడు, మరి సునీల్ అతను హీరో అయిపోయాడు. మరి నా ప్లేస్మెంట్ ఎవరు లేనంటే లెక్కలోకి వస్తుంది నా వరకు అనిపిస్తుంది మరి నాకు అలాగే. సో మళ్ళీ మీరే రావాలి ఇంకా దేవుడి దగ్గర మళ్ళీ అలా అయితే మరి మంచిదే కదా. సరే.